రైతులు వ్యవసాయం మీద ఆధారపడినప్పుడు మీరు ఎట్లాంటి పంటలు పండిస్తే దానికి నెక్స్ట్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు. మీరు ఏది పండిస్తే దానికి ఆటోమేటిక్గా పరిశ్రమలు వస్తాయి. ఓన్లీ వరి పండిస్తే ఓన్లీ రైస్ మిల్స్ వస్తాయి. దాంట్లో కూడా హమాలీలు బీహార్ నుంచి వస్తారు. ఎవరికి ఉపయోగం లేదు. ఆలోచించండి ఒకసారి. అంటే చెప్తానే ఉన్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఎంత ప్యాషనేట్గా చెప్పారు. ఒక్కరికైనా మారాలని అనిపిస్తుందా? ఎవరికైనా అనిపిస్తుందా? మార్పు వస్తుంది అంటే మారాలి అని లోపల నుంచి అనిపిస్తుందా? ఒక్కరికైనా కనీసం చేతులు ఎత్తండి. ఎవరైనా మేము మారుతాం ఈసారి అన్నట్టు అనిపిస్తుందా? అంటే ఈ మార్పు అనేది ఈ సంవత్సరం నీళ్లు తక్కువ, వర్షాలు తక్కువ ఉన్నందుకు మాత్రమే కాదు. ఈ మార్పు మీరు కొనసాగించాలి. ఇది మన భవిష్యత్తు. మేము ప్రాజెక్ట్ వైవిధ్యం అనే వైవిధ్య